ఎరా ఎంతసేపు పడుకుంటావు? ఎండ నడుస్తుంది కాస్తాంది. ఇంకా నిద్ర ఏంటి? లైఫ్ ఫస్ట్ ఇదిగో ఇట్రా వాడిని లేపకు, వాడిని కాసేపు పడుకొని. ఎరా ఇంకొంచెం తల దూర్చు, ఆ ఫోన్లో తల దూర్చు, పెట్టేసి తల మొత్తం. ఎంతసేపు ఫోనేనా? ఇంకేం పని లేదా? వసే ఇట్రా, వాడికి కాస్త చెప్పవే. ఎంతసేపు ఫోన్ చూస్తూనే ఉన్నాడు. నేను చెప్తే విండు. కాస్త నువ్వు చెప్పు నిదానంగా. కళ్ళు పాడవుతాయని నా భయం, అంతే సరేనా? వసే ఇట్రా, వాడికే పనులు పురమాయించుకో. రాత్రంతా చదువుకొని పడుకున్నాడు, అలసిపోయింటాడు. నేనున్నాగా సాయం పడ్డానికి. పద, ఏం పని చేయాలి? నాన్న కొంచెం డబ్బులు కావాలి నాన్న. ఏంట్రా డబ్బులు కావాలా? మొన్న ఇచ్చా కదా, డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? సరే కానీ చూద్దాం పద. వసే ఇట్రా, ఇగో ఈ డబ్బు పెట్టు. వాడు అడిగినప్పుడు ఇవ్వు, మొత్తం ఇచ్చేకి ఒకేసారి. వాడికి ఎంత కావాలో అంతే ఇవ్వు. నేను ఇచ్చానని చెప్పకు. ఏరా ఎన్ని రోజులని ఇలానే ఇంట్లో ఉండి అప్లై చేస్తుంటావు? బయట ఏదో వాకిన్స్ అని పెడుతుంటారు కదా, దానికి వెళ్ళిరా. ఏదో ఒక ఉద్యోగం వస్తుందిలే, వెళ్ళేసిరా చూడు. ఏంటండి మూర్తి గారు, మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా? వేస్ట్గానే ఇంట్లోనే కూర్చున్నాడా? ఏంటండి రావు గారు నోరు లేస్తుంది? కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. అయినా నా కొడుకు గురించి మీకెందుకు అంత తాపత్రయం? నాకు తెలియక అడుగుతా. నా కొడుక్కి ఉద్యోగం రాకపోవచ్చు, కానీ సంస్కారం అనేది ఉంది. వాడెప్పుడు మమ్మల్ని ఎప్పుడు తలదించుకునేలా చేయలేదు. అన్న ఎరా, ఉద్యోగం రాకపోతే వేస్ట్ కాదురా, ప్రయత్నం ఆపేస్తేనే వేస్ట్. నువ్వు నా కొడుకురా, నాకు నీ మీద నమ్మకం ఉంది, నీకు కూడా ఉండాలి.